ప్రదర్శన ఎందుకు? కిరణ్ గారు, ఇక్కడ రెండు అంశాలు. అంటే జగన్మోహన్ రెడ్డి రాజకీయానికి అసలు భవిష్యత్తు చూసుకోవాలన్నా ఆయనకి ఇద్దరు వ్యక్తులు చాలా అడ్డం. సరే, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి, పెద్ద ఆయన కాసేపు పక్కన పెట్టండి. పవన్ కళ్యాణ్, లోకేష్. ఎందుకని పవన్ కళ్యాణ్ అసలు ఆయనే ఆ కూటమి గొడవ వ్యవహారం తేలకపోతే ఏమో ఎటుండేదో మనకు తెలియదు. ఇప్పుడు ఏంటి, పవన్ కళ్యాణ్ని కాపు ఇంకోటో ఆ ఉద్యమాలు తీసుకొచ్చి ఆయన ఏదో ఇది చేయాలి. రెండోది లోకేష్ స్టామినా చాలామంది తెలుగుదేశం సీనియర్లు చెప్తారు, అసలు చంద్రబాబు నాయుడు కంటే ముందే గుర్తించారు జగన్మోహన్ రెడ్డి అని. అంటే ఏంటి, ఇవాళ లోకేష్ని బదనాం చేయాలి, ఆ టార్గెట్గానే అసలు డిఎస్సీ. నిజంగా ఆయనకు అభ్యర్థుల మీద ప్రేమ ఉందా కిరణ్ గారు? ఉంటే 8 నెలలు ఆయన ఏం చేశారు? సో ఏంటి ఎజెండా? వై లోకేష్ టార్గెట్? మీరు ఒక మంచి పాయింట్ తీశారు. దాంట్లో ఫస్ట్ పాయింట్ వచ్చి కూటమి కట్టిందే పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు లేకపోతే ఈరోజు జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి కట్టేది కాదు. ఈరోజు ఇంత భారీ మెజార్టీతో గెలిచేది కాదు. జగన్ని ఓడిస్తామని చెప్పారు. మేమేమన్నాం, అతలా పాతాళానికి తొక్కేస్తాం, జగన్ నీ పార్టీ కనుమరుగైపోతుంది, మొత్తం నామరూపాలు లేకుండా చేస్తామని చెప్పి ఛాలెంజ్ చేసింది పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి ఆ ఒక విషయం మనం పాయింట్ చేసుకోవాలి. అది చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆయన మీద విపరీతమైన కోపం. పవన్ కళ్యాణ్ గారిని ఏదో ఒకటి చేయాలి, జనసేన పార్టీ ఏదో ఒకటి చేయాలి, ఆ పార్టీని మమ్మల్ని ఏదో ఇబ్బంది పెట్టే ప్రయత్నంలో ఈ కొంతమంది కాపు నాయకులు తీసుకొచ్చి కాపు మీటింగ్లని, కాపు ఉద్యమని, కాపు టార్గెట్ అని ఏదో ఒక విధంగా మమ్మల్ని టార్గెట్ చేస్తూ రోజు మా మీద మాట్లాడిస్తూ చేస్తూనే ఉన్నారు. మనం చూస్తూనే ఉన్నాం. కొంచెం తగ్గించారు, మీరు అబ్జర్వ్ చేశారా? అంటే సార్ నీకు ఏమవుతుందంటే కాపుల్లో వ్యతిరేకత మొదలైపోయింది. కాపుల్లో వాళ్ళ పార్టీలో ఉన్న కాపు నాయకులు కూడా చాలా మంది జనసేన టెస్ట్ లోకి వచ్చేసారు. ఆ విషయం చంద్రబాబు గారు, లోకేష్ గారు మేమందరం కూడా చాలాసార్లు అనుకున్నాం. ఈ రోజు చాలా మంది కూడా మన పార్టీలోకి వచ్చే అవకాశం కాపులంతా కూడా ఉన్నారంటే కూడా పవన్ కళ్యాణ్ గారు ఆపిట్టారు. కేవలం మేము డోర్లు తీస్తే వైసీపీలో ఉన్న కాపులంతా కూడా జనసేనలోకి రావడానికి రెడీగా ఉన్నారు. ఆ విషయాన్ని జగన్ గమనించాడు. మనము ఇంకా కానీ పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తూ కాపులను రెచ్చగొట్టి కాపుల ఉద్యమమని కాపుల పేరుతో రాజకీయం చేస్తే కాపులు తిరగబడే ఆలోచన ఉందన్న ఆలోచనతో జగన్ గ్రహించి కొంచెం తగ్గించి దీన్ని డైవర్ట్ చేశాడు. ఇక్కడికి ఈ లోకేష్ పై డైవర్ట్ చేసి, లోకేష్ గారి డైవర్ట్ చేసి ఈ జంజీ ఉద్యమం అని ఇవన్నీ చేయడము, డిఎస్సీ ఇవంతా ఒకటే సార్. ఒక్కటే నవ్వేమంటే ఢిల్లీలో నిజంగానే చెప్తున్నాను, నిజంగానే ఉద్యమం చేసింది ఎవరు సార్? జంజీ స్టూడెంట్సే చేశారు. 80% చేశారు అనుకుందాం. అక్కడ చేసిన తర్వాత సెంట్రల్ మోడీ గారు లాంటి వ్యక్తి అక్కడ ఉన్న ఎడ్యుకేషన్ మినిస్టర్ని రిజైన్ చేయమని చెప్పడం ఇవన్నీ వాస్తవం. ఇది ఇక్కడ పరిస్థితి వేరు. ఇక్కడ చేసేది ఎవరు? జంజీ కాదు కదా. ఇక్కడ ఒక పార్టీ చేస్తుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని. ఒక పార్టీలో ఉన్న ముఖ్యమైన ముసలోళ్ళంతా పైగా లేని స్కామ్ పైన అక్రమంగా అని చెప్పి దాన్ని చూపించడానికి కూటమి ప్రభుత్వం మీద చెడ్డపేరు తీసుకురావడానికి, లోకేష్ గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద చెడ్డపేరు తీసుకురావడానికి అసలు ఏదో జరిగింది రాష్ట్రంలో కేవలం వైసీపీ డైవర్ట్ పాలిటిక్స్ లో భాగంగా ఇది ఒక భాగమే సార్. ఇంత క్లారిటీ అవసరం లేదు. ఈ డైవర్స్ చేయడంలో వైసీపీ దిట్ట. దాంట్లో నవ్వేమంటే సార్, రోడ్ల పైన కూర్చోన్నారు కదా ప్రజలు, రోజు ఒక రోడ్ల పైన 1 లక్షల మంది తిరుగుతుంటారు. అక్కడ పెద్దిరెడ్డి రామచంద్ర వయసు ఎంత సార్? 75 సంవత్సరాలు. ఆయన జంజీ ఏంది సార్? మా జంజీ ఉద్యమం ఉంటాడేమో. ఆయన వయసు ఎంత అండి? కరుణాకర్ రెడ్డి గారి వయసు ఎంత? 66 సంవత్సరాలు. రోజా వయసు 53 సంవత్సరాలు. కాకాని గోవర్ధన్ రెడ్డి వయసు 60 సంవత్సరాలు. ఎంత అండి వీళ్ళంతా కూడా జంజీ ఉద్యమం చెప్పి వాళ్ళు ఉంటే ఉండొచ్చు, వాళ్ళు ఉంటే సరే సపోర్ట్ గా రావచ్చు. కానీ అసలు ఒక్క డిఎస్సీ రాసిన అభ్యర్థి ఎవడు అక్కడ కనపడ్డు. డిఎస్సీ అభ్యర్థి లేడు సార్. లేదా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు కదా, అయ్యో మా ఉద్యోగాలకి ఏమన్నా నష్టం జరుగుతుందని ప్రిపేర్ అయ్యే వాళ్ళన్నా ఒకళ్ళు కనపడరు అక్కడ. అలాంటి ఎక్కడైనా సరే మీరు చూసారు లేదో, నిజమైన డిఎస్సీ అభ్యర్థులందరూ కూడా మొన్నటి రోజు సంబరాలు చేసుకున్నారు. మనం చూసాం, సంబరాలు చేసుకున్నారు. మేము ఆనందంగా ఉన్నాము, మాకు మళ్ళీ ఉద్యోగాలు వస్తున్నాయి. నేను ఒకటి చెప్పాలి ఇక్కడ. నేను చూస్తూ ఒక కడప ఆమె ఎంత పట్టుదలగా చెప్పారంటే, అసలు పోస్టులు లేవని జగన్మోహన్ రెడ్డి హయాంలో అన్నప్పుడు నేను సాధించాలి అని కోచింగ్ మొదలుపెట్టాను. లక్కీగా ప్రభుత్వం మారింది, ఇన్ని వేల పోస్టులు ఉన్నాయని చెప్పారు, అందులో నాకు ఖచ్చితంగా వస్తుందని ట్రై చేస్తే నాకు కడప డిస్టిక్లో నెంబర్ 1 ర్యాంక్ వచ్చిందని ఆమె గర్వంగా చెప్పుకుంటోంది. నిన్న వీళ్ళందరూ బయటకు వచ్చి నిరసన దీక్షలు వాళ్ళు కూడా చేశారు. వాళ్ళకు కూడా తెలుసు, ఋషి గారు ఆ విషయం వాళ్ళకి కూడా తెలుసు. డిఎస్సీల అక్రమాలు అనేది కూడా పై మాటలని వాళ్ళకి కూడా తెలుసు, అక్రమాలు జరగాల్సిన వాళ్ళకి కూడా తెలుసు. కేవలం లోకేష్ గారి రాజీనామా చేయించాలి అనే ప్రయత్నంలో భాగంగా ఏదో ఒక అవకాశం కావాలి, ఏదో ఛాన్స్, ఇది ఒక ఛాన్స్ అంతే. ఇది ఒక ఛాన్స్ ని మా పార్టీ కూడా ఉంది అని ఉనికిని కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా చేస్తున్నారు తప్ప
ఇక్కడ అక్రమాలు జరిగిన సంగతి ఎవ్వరికి లేదు, అక్రమాలు జరిగిన అవసరమూ లేదు. అసలు డిఎస్సి నిజమైన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు. కేవలం వైసీపీలో ఉన్న డిఎస్సీలు అంటే వైసీపీ డిఎస్సీ ఒకటి ఉంది లేండి సార్, ఒక 50 years తర్వాత ఉండేవాళ్ళు, వాళ్ళు ఏదైనా మాట్లాడుతున్నారు తప్ప నిజమైన డిఎస్సీలు ఇక్కడ లేరు. ఇంకో విషయం సార్, ఇందాక మీరు మనం వెంకటేశ్వర స్వామి పాట మీద మాట్లాడుతుంటే నాకు చాలా మంది మెసేజ్లు పెట్టారు. యాక్చువల్లీ వెంకటేశ్వర స్వామి నామస్మరణతో వీళ్ళు ఎందుకు చేస్తున్నారంటే సార్, అసలు రాష్ట్ర ప్రభుత్వంలో మనం చూసినాం ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వెంకటేశ్వర స్వామి ప్రసాదం కానీ నుంచి ప్రతి ఒక్క విషయంలో ఎలాంటి ఆరోపణలు చేస్తారో మనం చూస్తున్నాం. చివరికి ఎక్కడో డిఎస్సి ఉద్యమాల్లో కూడా డైవర్ట్ చేయడానికే ఇలాంటి పాటలు తీసుకొచ్చి పాడాలని చెప్పి మెసేజ్ పెట్టారు. డైవర్ట్ చేయడే ప్రయత్నంలో భాగంగా కూడా ఇలా వెంకటేశ్వర స్వామి పాటలు కావాలని పాడితే దీన్ని డైవర్ట్ అవసరం ఉంది. కానీ మేము చెప్పేది ఏమంటే సనాతన ధర్మంలో భాగంగా పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి సీరియస్ గా ఉన్నప్పుడు నిన్న ఆయన ఖండించిన వెంటనే ఈ రోజు నాకు తెలిసి రాష్ట్రంలో అన్ని పోలీస్ స్టేషన్లు ఫిర్యాదు చేస్తున్నారు. మాకు స్టేట్ ఫర్ కాల్ వచ్చింది ఈ రోజు, అన్ని కూడా ఫిర్యాదు చేస్తున్నారు. కానీ ఇక్కడ ఏం ప్రాబ్లం అంటే సార్, వెంకటేశ్వర స్వామి విషయంలో టీటీడీ కూడా కొంచెం మన కూటమిలో ఉన్నా కూడా తిరుమల తిరుపతి దేవస్థానం కూడా వెంటనే సీరియస్ అవ్వాలి. భవిష్యత్తులో కూడా గతంలో జరిగింది వదిలేసాం, భవిష్యత్తులో ఈ రోజు నుంచైనా సరే భవిష్యత్తులో కూడా సరే అది ఏ పార్టీ సరే, జనసేన కానీ టీడీపీ వైసీపీ, మేము మాట్లాడు జనసేన మేము సనాతన ఇలాంటి పని చేయమనుకున్నాం. ఎవరైనా సరే సార్ ఇలాంటి మన మీద కఠిన చర్యలు తీసుకోవాలండి ప్రభుత్వం. అంతే కదా, ప్రజల విశ్వాసాలను కాపాడాలి కదా. ఇప్పుడు ఇండివిజువల్ గా ఎలా అన్నా ఉండొచ్చు, బట్ మెజారిటీ ప్రజల విశ్వాసాన్ని ఇప్పుడు ఇదే ప్యారడీలు ఇంకొక నమాజ్ చేసే దాని మీద లేకపోతే ఇంకొక చోట ప్రార్థన చేసే దాని మీద చేసినా కూడా అదే చర్యలు తీసుకోవాలి. ధైర్యం చెయ్యరు, వేరే మతం మీద చేస్తే అంటున్నా నేను చెయ్యరు సార్, కుదరదు, చెయ్యరు. కేవలం మన దౌర్భాగ్యం అంతే, హిందూ మతం మీద రాజకీయం చేయడమే, హిందూ మతం మీద రాజకీయం చేయడం, మురళి గారు మనోభావం తీయడం. సో మురళి గారు ఇక్కడ క్లియర్ గా ఇది